హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యుద్ధం తర్వాత భారీగా పెరగనున్న వీటన్నిటి ధరలు ఎక్కడో యుద్ధం జరిగితే మనకేముందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా లేదు. అక్కడెక్కడో జరిగే యుద్ధం ఎఫెక్ట్ అయితే కనుక మన సామాన్యుడి వంటగదిలో ధరలు అయితే పెరగబోతున్నాయి. యుద్ధం తర్వాత భారీగా పెరగనున్న ధరలు ఏమిటనేది నిపుణులు ప్రస్తుతం అభిప్రాయపడుతున్న ప్రకారం ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ అయితే కనుక మన ఇంటి వంటగది మీద అయితే పడబోతోంది. పశ్చిమాసియా సెగ మన ఇళ్లలో వంటగదికి తగలనుంది. రోజువారీ వాడే కందిపప్పు నుంచి పాయసం వేసే జీడిపప్పు, బాదం పిస్తా వంటి వాటి అన్నిటి ధరలు పెరగనున్నాయని ట్రేడర్లు భావిస్తున్నారు. మన దేశంలో సాధారణంగా పప్పు వండుకొని ఇల్లు ఉండదు. పప్పు దినుసులు దేశీయంగా పండుతూ ఉండగా విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నౌక సరుకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఇప్పుడు పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ యుద్ధం వారం మించి కొనసాగితే నౌకల రవాణా స్తంభించి పప్పు ధాన్యాల ధరలు పెరగక తప్పదని అఖిల భారత పప్పు మిల్లు సంఘం ప్రెసిడెంట్ సురేష్ అగర్వాల్ చెప్తున్నారు. ఇప్పటికే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఒక దారిలో 700 నౌకల వరకు ఆగిపోయాయి. ఇక 5-6 టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి. మన దేశం ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల మేర కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వీటి రవాణా దీర్ఘకాలం ఆగినా, రవాణా వ్యయాలు పెరిగినా ఆ భారం పప్పుల ధర రూపేణా మన కుటుంబాలపై పడుతుంది. ఇక యుద్ధ నేపథ్యంలో రవాణా, బీమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం అంతా కొనుగోలుదారులకు బదిలీ అవుతుంది. దీంతో రీటైల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఐరోపా సమాఖ్య భారత్, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల భారత జీడిపి కలిగే సానుకూల పరిమాణాలను పశ్చిమాసియా యుద్ధ వాతావరణం దెబ్బతీయవచ్చని ఫిచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిఎంఐ అంటుంది. ఇక భారత్కు వచ్చే పెట్టుబడులపైన కూడా కొంత ప్రభావం అయితే పడే అవకాశం ఉందంటున్నారు. ఇక అలాగే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు ధర 10% పెరిగితే భారత జీడిపిపై 0.3 నుంచి 6% వరకు కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని బిఎంఐ అంచనా వేస్తోంది. ఇక అలాగే నౌకల బీమా ప్రీమియంలు పెరిగితే దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో సరుకు అలాగే చమురు రవాణా చేసే నౌకలకు నష్టభయం పెరుగుతుంది. దీంతో బీమా ప్రీమియం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎర్ర సముద్రం ప్రాంతాల్లో కదలాడే నౌకలపై అధిక ప్రీమియం ఉండొచ్చని పాలసీ బజార్ అంటుంది. ఇక అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కష్టాలు ఎదుర్కొనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం నడుస్తున్నందున మన దేశానికి వచ్చే డ్రై ఫ్రూట్స్, నట్స్కి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, ఆఫ్రికా వంటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి. ప్రస్తుతం ఈ దేశంలో వీటి నిల్వలు అయితే ఉన్నాయి కాబట్టి పర్వాలేదని, ఇరాన్ మార్గం కనుక పూర్తిగా మూతపడితే దిగుమతి కష్టమవుతుందని చెప్పేసి వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. మామ్రా బాదం కిలో గత అక్టోబర్లో 1800 ఉండగా ఇప్పుడు 2800కు చేరింది. ఇరానీ పిస్తా ధర కిలో 840 రూపాయలు ఉండగా ఇప్పుడు 1300 రూపాయలకు చేరింది. ఇరానీ ఆఫ్రికాట్ ధర డిసెంబర్లో 750 రూపాయలు కాగా ఇప్పుడు 1400కు చేరింది. అంటే ఆల్మోస్ట్ అన్ని డబల్ అయిపోతున్నాయి. ఇక అయితే ప్రస్తుతం బియ్యం ధర అయితే తగ్గనుంది అంటున్నారు. బియ్యం ధరలు మాత్రం తగ్గొచ్చు, ఎందుకంటే భారత్ నుంచి ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలకు అయ్యే బియ్యం ఎగుమతులు తగ్గుతాయి కనుక దేశీయంగా సరఫరా పెరిగి ధరలు తగ్గుముఖం పట్టొచ్చు అంటున్నారు. ఇక ఇరాన్, గల్ఫ్ దేశాలతో తాజా సిఐఎఫ్ ధర అంటే బీమా రవాణా ఒప్పందాలు కుదుర్చుకోవద్దని తమ సభ్యులకు అయితే సూచించినట్లు భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య పేర్కొంది. భారతీయ ప్రీమియం బాస్మతి బియ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుమతి కాకుండా చిక్కుకుపోయిందని ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఇందులో 2 లక్షల మెట్రిక్ టన్నులు మార్గ మధ్యలో, భారత నౌకాశ్రయాల్లో మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు నిలిచిపోయాయని తెలిపింది. ఇక వెండి, బంగారు సంబంధించి చూసుకున్నట్లయితే యుద్ధ పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని పెట్టుబడిదారులు ఆశిస్తారు. ఈసారి ఫస్ట్లో కొంచెం పెరిగినా సోమవారం నుంచి ధరలు దిగొస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11:55 గంటల సమయానికి ఔన్స్ మేలిం బంగారం ధర $200 క్షీణించి $5099, అలాగే ఔన్స్ వెండి $5 తగ్గి $83 అయితే పరిమితమయ్యాయి. ఔన్స్ అంటే ఇక్కడ 31.10 గ్రాములు వస్తుంది. దీని ఫలితంగా హైదరాబాద్ బులియన్ వెపన్లో 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,64,900, కిలో వెండి 2,71,391 వద్ద స్థిరపడ్డాయి. ఇక డాలర్కు గిరాకీ పెరిగి కొన్ని కరెన్సీలతో పోలిస్తే దీని విలువ నెల గరిష్టానికి చేరింది. ఇందువల్ల డాలర్ రూపేణా బంగారం, వెండి కొనుగోలు చేయడం విదేశీయులకు భారమైంది. యుద్ధం వల్ల పెట్రోల్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అధికం కానుంది. ఇందువల్ల వడ్డీ రేట్ల తగ్గింపునకు అమెరికాలో అవకాశాలు సన్నగిల్లాయంటున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే విలువైన లోహాల్లోకి పెట్టుబడులు తగ్గాయి. దీంతో ధరలు దిగి వస్తున్నాయి. లేదంటే పాటికి బంగారం, వెండి భారీగా పెరిగిపోను. ఇక అలాగే గ్యాస్ సంబంధించి కూడా మనకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఖతార్
ఖతార్ నుంచి పూర్తిగా గ్యాస్ అయితే బంద్ చేశారు. మన దేశానికి సహజవాయువు అత్యధికంగా సరఫరా చేసే దేశం ఖతార్ తన డెలివరీలు నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడి నేపథ్యంలో ఉత్పత్తి ఆగడం ఇందుకు కారణం. మన పారిశ్రామిక అవసరాల్లో 40% లేదా 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి ప్రతి ఏటా కూడా ఈ దేశం ఎగుమతి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిఎన్జి పంపిణీ, గొట్టపు గ్యాస్ వంటి తదితర రంగాల గిరాకీని తట్టుకునేందుకు ఈ దిగుమతులు ఉపయోగపడుతున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం గురించి గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లకు పెట్రోనెట్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ కోత 10% నుంచి 40% వరకు ఉండొచ్చని అంచనా. పెట్రోనెట్కు ఖతార్ నుంచి ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి కొనుగోలుకు దీర్ఘకాల కాంట్రాక్ట్ ఉంది. ప్రస్తుత పరిణామాల్లో కొరతను తట్టుకోవడం కోసం స్పాట్ మార్కెట్లో గ్యాస్ కొనుగోళ్లకు గెయిల్, ఐఓసి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు గతంలో చేసుకున్న కాంట్రాక్ట్ రేట్లతో పోలిస్తే ఇప్పుడు స్పాట్ రేట్లు రెట్టింపై ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్కి $25 అయితే చేరాయని చెప్తున్నారు. ఇక అలాగే మన దేశంలో ఉన్న చమురు నిల్వలు ఎంతకాలం వస్తాయి? ఒకవేళ హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడితే మనకు ప్రస్తుతం అక్కడ ఆపేశారు. 700 పైగా నౌకలు ఆగిపోయాయి. అవి దాటితే తగలబెట్టేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడితే మనకు చమురు దిగుమతులు తగ్గుతాయి. మన దేశంలో ప్రస్తుతం నిల్వ ఉన్న 100 మిలియన్ బ్యారెళ్ల చమురు 40 నుంచి 45 రోజుల వరకు సరిపోతుందని క్లెఫర్ అంచనా. ఇంకా మంగళూరు, పాడూరు, విశాఖపట్నంలో వ్యూహాత్మక పెట్రోల్ నిల్వలు, వాణిజ్య ముడిచమురు నిల్వలు అన్నీ కలిపితే 100 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉంటాయని అంచనా. అదనంగా ఉన్న రిఫైన్డ్ ఉత్పత్తులు మరికొంత కాలం పాటు మన అవసరాలు తీర్చొచ్చు. దేశీయ చమురు అవసరాల్లో 88% వరకు దిగుమతులే తీరుస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే 40% చమురు మనకు దిగుమతి అవుతుంది. ఈ మార్గం ఎన్ని రోజులు పూర్తిగా మూతపడితే ఆ మేరకు సరఫరా అయిపోతుంది. ప్రత్యామ్నాయ విపణుల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ఈ సమయంలో మళ్ళీ రష్యా నుంచి తీసుకోవచ్చని కొందరు విశ్లేషకులు అయితే పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జనవరిలో 53.3 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను మన దేశం ఎగుమతి చేసింది. హర్మూజ్ జలసంధి మూతపడితే ఎగుమతి లాగి దేశీయంగా సరఫరా పెరుగుతుంది. కాబట్టి మరికొంతకాలం చమురు ఉత్పత్తులు మనకు సరిపోతాయి. బ్రెంట్ ముడి చమురు, గ్యాస్ ధరలు మంగళవారం 6% వరకు పెరిగాయి. రిటైల్ ధరలు అయితే పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే వచ్చే 6 నుంచి 8 వారాల పాటు దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల గిరాకీకి సరిపడా చమురు, ఇంధన నిల్వలు దేశంలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రోజువారీ, గంటవారీగా పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందని పేరు బయటికి వెల్లడించడానికి ఇష్టపడిన చమురు శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.